నమస్కారం సుధీర్ సార్. నమస్కారం. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ అంటే ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతూ ఉంటారో టైం సరిపోవట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. యాక్చువల్ టైమా లేదంటే ప్లానింగ్ ప్రాబ్లమా? ఫస్ట్ మార్క్ వచ్చే పర్సన్కి కూడా ట్రెడిషనల్ పద్ధతుల్లో మోస పద్ధతుల్లో క్వశ్చన్ని కనుక సాల్వ్ చేస్తుంటే ఎగ్జామ్ రాసే ఏ ఒక్క మనిషికి టైం సరిపోదండి. బా. మీరు టెక్నిక్స్ వాడాలి, షార్ట్ కట్లు వాడాలి, ఎలిమినేషన్ పద్ధతులు వాడాలి, రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడైతే ఈ షార్ట్ కట్స్ని, ఈ టెక్నిక్స్ని, లాజిక్స్ని ఇవన్నిటినీ మీరు మైండ్లోకి తీసుకొని వాటిని యూజ్ చేస్తారో అప్పుడే మీరు టైంని తగ్గించగలరు. సో టైం సరిపోవట్లేదు అని అంటే డెఫినెట్గా ఇది నెంబర్ 1 మీరు వాడేటటువంటి మెథడ్ ప్రాబ్లం. క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఒకే పద్ధతి కాదండి, 4-5 రకాలు ఉన్నాయి. అర్థమెటిక్లో ఒక క్వశ్చన్ 10 స్టెప్పుల్లో పడుతుంది ఆన్సర్. ఈ వేరే మెథడ్ వాడినట్లయితే 3 స్టెప్పుల్లో ఆన్సర్ వస్తుంది. సింగిల్ లైన్లో ఆన్సర్ తీసుకురావచ్చు, అసలు ఏమీ వాడకుండా కూడా ఆన్సర్ తీసుకురావచ్చు. సో మీరు ఏ మెథడ్ వాడారు అనే దాన్ని బట్టి మీకు ఎంత టైంలో ఆన్సర్ వస్తుంది అనేది డిపెండ్ అయ్యింది. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ యువర్ మెథడ్ దట్ యు ఆర్ యూజింగ్ టు సాల్వ్ ద క్వశ్చన్. నెంబర్ 2 ఆబ్వియస్లీ ప్లానింగ్ డెఫినెట్గా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు 5 క్వశ్చన్లు సెట్గా వచ్చే క్వశ్చన్స్ అర్థమెటిక్లో కొన్ని ఉన్నాయి. నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇట్లాంటివి ఉన్నాయి. వీటిలో ముందు ఒక అనాలిసిస్ తీసుకుందాం అనుకోండి. డేటా అనాలిసిస్, డేటా కొంచెం ఉంది, ఆ డేటాని కొద్దిగా 1.5 మినిట్ టైం స్పెండ్ చేస్తే ఇమీడియట్గా 5 క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు, 5 మార్క్స్ వచ్చేస్తాయి. దీనిలోనే Q1 Q2s అని ఉంటాయి. Q1 ఒక క్వశ్చన్ ఇస్తారు, Q2 ఇంకొక క్వశ్చన్ ఇస్తారు. 2 సాల్వ్ చేసిన తర్వాత కంపేర్ చేసి ఆన్సర్ పెట్టాలి. అంటే 2 క్వశ్చన్లు ఆన్సర్ చేస్తే 1 మార్క్ వస్తుంది మీకు. మీరు బిగినింగ్ ఆఫ్ ది ఎగ్జామ్ మీరు అయి పట్టుకున్నారని అనుకోండి, ఆబ్వియస్గా యూఆర్ వేస్టింగ్ యువర్ టైం. మీరు సెక్షన్ ఓపెన్ చేసిన వెంటనే Q1 Q2 సెక్షన్ వచ్చింది. అర్థమెటిక్ సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ Q1 Q2 నుంచి వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది కదా అని చెప్పి వదలకుండా టైం పట్టినా సరే అక్కడే సాల్వ్ చేస్తా కూర్చున్నారు అని అనుకోండి, లాస్ట్ క్వశ్చన్లు కనీసం మీకు చదవటానికి చూడటానికి కూడా టైం ఉండదు. సో ప్లానింగ్ ప్రాబ్లం. ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడైతే టైం పడుతుంది అని మీకు అనిపించిందో నిర్మోహమాటంగా స్కిప్ చేయాలి. మనం ఎగ్జామినేషన్లో ప్రిలిమ్స్కి ఒక మెథడాలజీ వాడాలి, మెయిన్స్కి ఒక మెథడాలజీ వాడాలి. అది స్ట్రాటజీ అని అంటామండి. 35 క్వశ్చన్లు ఉన్నటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మీకు 6-7 రకాల క్వశ్చన్లు వస్తాయి. ఫస్ట్ 10 మినిట్స్లో మనకి సెక్షనల్ టైం కూడా ఉంది. ప్రిలిమ్స్లో అయితే 20 నిమిషాల టైం ఉంది. ఫస్ట్ 10 నిమిషాల్లో మనకి ఇచ్చినటువంటి 35 క్వశ్చన్లలో మనకి బాగా ఈజీగా వచ్చేవి, చూడగానే ఆన్సర్లు పెట్టేవి, మనకి బాగా కంఫర్టబుల్గా ఉండేవి, తక్కువ టైంలో ఆన్సర్లు పెట్టేవి, ఈ క్వశ్చన్ల దగ్గరికి మనం పోవాలి. క్వశ్చన్ మన దగ్గరికి రాదు, మనమే క్వశ్చన్ దగ్గరికి వెళ్ళాలి. నంబర్ సిరీస్ జనరల్గా కన్వీనియంట్గా ఉంటాయి. 5 క్వశ్చన్స్ వస్తే కనుక 3-4 అవలీలగా ఈజీగా పెట్టేయచ్చు. ఒక క్వశ్చన్కో 2 క్వశ్చన్కో కొంచెం టైం స్పెండ్ చేయాలి, బట్ స్టిల్ ఆన్సర్ గ్యారంటీ వస్తుంది. న్యూమరికల్ ఎబిలిటీ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు వాడే టెక్నిక్ని బట్టి ఒక్కొక్క క్వశ్చన్ని చూడగానే ఆన్సర్ కూడా పెట్టేయచ్చు. Q1 Q2s దగ్గరికి వెళ్తే టైం ఎక్కువ పట్టుద్ది, అనాలిసిస్ దగ్గరికి వెళ్తే టైం ఎక్కువ పట్టుద్ది. సో ఇట్లాంటివన్నీ సెకండ్ ఫేజ్లోకి తెచ్చుకోవాలి. సో ఆల్టుగెదర్ నేను చెప్పేది మీ ప్లానింగ్ ప్రాబ్లం. మీకు టైం సరిపోవట్లేదు అని అంటే మీ ప్లానింగ్ ప్రాబ్లం. ప్లాన్డ్గా వెళ్ళినట్లయితే వచ్చేస్తాయి. అవుట్ ఆఫ్ 35 క్వశ్చన్స్ 1-2 క్వశ్చన్స్ని మనం వదిలిపెట్టే ఛాన్సెస్ ఉన్నాయండి. ప్రాబ్లమే లేదు దానిలో. మనం వాడే మెథడ్ కనుక పర్ఫెక్ట్ మెథడ్ అయ్యి ఉంటే 35 కూడా తీసుకురావచ్చు. ఓకే. ఇప్పుడు శ్రీదేశీలో రూరల్ బ్యాంక్ ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో 80 క్వశ్చన్స్ ఉంటాయండి. 80 అవుట్ ఆఫ్ 80 వందల మందికి వచ్చినాయండి. 80 మార్క్స్కి 80 మార్క్స్ కొన్ని వందల మందికి వచ్చినాయి. అంటే ఏంటి, వాళ్ళ టెక్నిక్ ఉంది, ఆ టెక్నిక్ వాడారు, వాళ్ళకి వర్కౌట్ అయింది. బట్ సేమ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, సేమ్ షిఫ్ట్లో రాసిన వాళ్ళు 40-45 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సేమ్ టైమే ఇచ్చారు వాళ్ళకు కూడా, సేమ్ క్వశ్చన్సే వచ్చినాయి. ఒకే షిఫ్ట్ అంటున్నాను నేను. ఒకే షిఫ్ట్లో 80కి 80 వచ్చిన వాళ్ళు ఉన్నారు. అదే పేపర్, అదే క్వశ్చన్స్, అదే టైంలో రాసిన వాళ్ళకి 40 మార్కులే వచ్చినాయి అని అన్నారు. సో టైమ్ ఈజ్ సేమ్. ప్లానింగ్ ప్రాబ్లం ఉంది, మీరు వాడే టెక్నిక్ ప్రాబ్లం ఉంది. ఆ రెండింటినీ కరెక్ట్ చేసుకుంటే కనుక 80 అవుట్ ఆఫ్ 80 ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఫర్గెట్ అబౌట్ 80. మీకు కావాల్సింది క్వాలిఫైయింగ్ మార్క్. క్వాలిఫైయింగ్ పైన ఒక 4-5 మార్కులు తెచ్చుకోవటం చాలా ఈజీ, అసలు కష్టమేమీ కాదు. ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే, ప్రతిసారి ఎగ్జామ్ పెడుతున్నారు, ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి బయటకు ప్రతిసారి వస్తున్నారు. రిక్రూట్మెంట్ని
మాకు కావలసినటువంటి క్వాలిటీ రాలేదు, తెలివిగల వాళ్ళు రాలేదు, మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ రాలేదు అని చెప్పి ఎప్పుడైనా ఒక్కసారైనా సరే రిక్రూట్మెంట్ని ఫెయిల్ చేశారా? ఫిల్ చేయకుండా గ్యాప్ లేకుండా ఉంచారా? సో అక్కడ వాళ్ళకి కావాల్సింది రిక్రూటర్కి మాకు ఇదిగో ఈ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళని మేము తీసుకుంటామని అనట్లా. అప్లై చేసిన వాళ్ళల్లో బెటర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుంటా ఉన్నాము అని అంటున్నారు. మీకు ప్రైవేట్ సెక్టర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ సిఎఫ్ఓకో సిఇఓ పోస్ట్కో రిక్రూట్మెంట్ పడింది, వాళ్ళు ప్రొఫైల్స్ చూసుకున్నప్పుడు దే నో వాట్ క్వాలిటీ దే నీడ్. ఒక సిఎఫ్ఓకి ఏ క్వాలిటీ కావాలో వాళ్ళకి తెలుసు. ఇంటర్వ్యూస్ పెట్టినప్పుడు ఆ క్వాలిటీ ఉందో లేదో చెక్ చేస్తారు. ఈ క్వాలిటీ ఉన్నటువంటి పర్సన్ దొరికేంత వరకు వెతుక్కుంటూనే ఉంటారు, ఇంటర్వ్యూస్ పెట్టుకుంటూనే ఉంటారు. ఎప్పుడైతే రైట్ క్యాండిడేట్ దొరికారో అప్పుడే వాళ్ళు పుల్ చేసుకుంటారు. బట్ గవర్నమెంట్ సెక్టర్ ఇట్లా కాదు కదండి. నోటిఫికేషన్ వచ్చింది, ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ఏజ్ చెప్తున్నారు, అప్లై చేసిన వాళ్ళల్లో బెస్ట్ తీసుకుంటామని అంటున్నారు. మాకు ఈ క్వాలిటీ ఉన్న వాళ్ళే తీసుకుంటామని చెప్పట్లా. అప్లై చేసిన వాళ్ళల్లో బెస్ట్ ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? ప్లానింగ్ చేసుకోవాలి. ఆన్సర్ తక్కువ టైంలో రావాలి అని అంటే మనం ఏ టెక్నిక్స్ని వాడాలి, ఏ లాజిక్స్ని వాడాలి, ఏ షార్ట్ కట్స్ని వాడాలి, ఇవి అలవాటు చేసుకోవాలి. చేసుకొని ప్లాన్డ్గా వెళ్తే ఫస్ట్ 5 to 10% ఆఫ్ ది క్రీమీ లేయర్లో మనం ఉండొచ్చు. ట్రూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సార్. థ్యాంక్ యూ.